నమస్తే అండి, వెల్కమ్ టు సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్. ఈ వీడియోలో మీకు వడ్డానం కలెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి హైదరాబాద్ లొకేషన్లో సిబిజే 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి అమీర్పేట, సెకండ్ వచ్చి కేపీహెచ్పీ బ్రాంచ్. అమీర్పేట బ్రాంచ్ లొకేషన్ వచ్చి కమ్మసంగం బిల్డింగ్లో ఉంటుంది. సిబిజే కేపీహెచ్పీ బ్రాంచ్ లొకేషన్ వచ్చి మెట్రో ప్లాన్ నెంబర్ A733 ఆపోజిట్ విజయ టెక్స్టైల్స్ ముందే ఉంటుంది అనమాట. మనకి ఈ వీడియోలో యాంటిక్ వడ్డానం కలెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ వచ్చి 124,620 ఉంది. నెట్ వెయిట్ వచ్చి 98,420 అనమాట. మనకి నక్షి డిజైన్స్లో వడ్డానం ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇవన్నీ చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ వచ్చి మొత్తం గోల్డ్ ఫినిషింగ్ యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ మనం ఆప్షన్స్ తీసుకోవచ్చు. సిల్వర్ కావాలంటే సిల్వర్ బెల్ట్, గోల్డ్ కావాలంటే గోల్డ్ బెల్ట్ ఆప్షన్. నక్షి వడ్డానం డిఫరెన్స్ ఏంటంటే మనకి వర్క్మెన్షిప్ చాలా నీట్గా ఉంటుంది అనమాట. డిజైన్ అవ్వచ్చు, లేదంటే అమ్మవారి ఫేసెస్ అవ్వచ్చు, చాలా క్లారిటీగా ఉంటుంది. అందుకే చాలామంది కస్టమర్స్ ఎక్కువ బ్రైడల్ కలెక్షన్స్కి నక్షి డిజైన్స్ యూజ్ చేస్తుంటారు వడ్డానమ్స్. వీటిలో ఏంటంటే బీడ్స్ వచ్చి మనకి ఎమరాల్డ్ బీడ్స్ యూజ్ చేశారు, ముత్యాలు యూజ్ చేశారనమాట. మిడిల్ మొత్తం ఈ రూబీస్ అనేవన్నీ కంప్లీట్లీ పొటాసే ఉంటాయి. కంప్లీట్లీ ఇవన్నీ మనకి పొటాస్ అనమాట. పైన మాత్రం మనకి డిజైన్ వచ్చి మనకి ఒక డిజైన్ వచ్చి లీఫ్ టైప్ డిజైన్ చేశారు. పైన మాత్రం పికాక్స్ ఇచ్చి మిడిల్ ఎంబోజింగ్ అమ్మవారి పెండెంట్ ఇచ్చారు. బోత్ సైడ్స్ ఎలిఫెంట్స్ ఇచ్చారు. అంటే పెండెంట్ వచ్చి గజలక్ష్మి పెండెంట్ ఇచ్చారనమాట. మిడిల్లో వచ్చి కంప్లీట్లీ లక్ష్మి మొత్తం విగ్రహాలని లక్ష్మీనే ఇచ్చారు. డిజైన్ వచ్చి పికాక్ ఫ్లవర్ అటాచ్ చేశారనమాట. కింద మొత్తం షేప్ మ్యాంగో షేప్ ఇచ్చి ముత్యాలు డ్రాప్స్, ఎమరాల్డ్ బీడ్స్ డ్రాప్స్ ఇచ్చారనమాట. రెగ్యులర్గా మనకి ఫ్రంట్ పార్ట్ నక్షి డిజైన్స్ అంటే 100 నుంచి 150 గ్రామ్స్లో వస్తాయి. లైట్ వెయిట్ అంటే 100 గ్రామ్స్ అనమాట. అంటే 100 గ్రామ్స్ బడ్జెట్ చూసే కస్టమర్స్కి అయితే ఇది చాలా బాగుంది. ప్లస్ డిజైన్స్ కూడా చాలా హెవీగా ఉంటుంది. లుక్మెన్షిప్ అవ్వచ్చు, లేదంటే వర్క్మెన్షిప్ మేకింగ్ అవ్వచ్చు, చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. కంప్లీట్లీ మనకి డిజైన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా 100 గ్రామ్స్లో చూసే కస్టమర్కి అయితే ఇది బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 170 to 125 ఉంది. నెట్ వెయిట్ వచ్చి 145, 535 అనమాట. 145 గ్రామ్స్లో ఇచ్చారు. చాలా హెవీగా ఉంటుంది. ప్లస్ వర్క్మెన్షిప్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది, యాంటిక్ వర్క్ కాబట్టి. కింద డ్రాప్స్ వచ్చి ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చారు, ముత్యాలు ఇచ్చారు. మిడిల్ మాత్రం కొంచెం డిఫరెన్స్ కోసం కోరల్స్ ఇచ్చారనమాట. రెగ్యులర్గా కోరల్స్ మనకి చాలా రేర్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్లో కోరల్స్ ఇచ్చారనమాట లుక్మెన్షిప్ కోసం. చాలా బాగుంటుంది కోరల్స్ వల్ల. ఎమరాల్డ్స్ వచ్చి మనకి మిడిల్ ఆల్టర్నేట్ బోత్ సైడ్స్ ఆల్టర్నేట్ మనకి ముత్యాలు కానీ, లేదంటే ఇట్లా ఎమరాల్డ్ బీడ్స్ అవ్వచ్చు. కింద డ్రాప్స్ ఇచ్చారు. ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చారనమాట. పైన ఏమో మనకి కిరీటం టైపు ఎలిఫెంట్స్ ఇచ్చి పైన మనకి ముత్యాలు అనేది ఇచ్చారనమాట. కంప్లీట్లీ లక్ష్మీ మాల అని చెప్పొచ్చు. ఎందుకంటే కంప్లీట్లీ మనకి లక్ష్మీ డిజైన్స్ ఇచ్చారు కాబట్టి లక్ష్మీ టైప్ వడ్డానం అని చెప్పొచ్చు. కింద డ్రాప్స్ మాత్రం ముత్యాలు డ్రాప్స్ ఇచ్చారు కాబట్టి పైన కూడా మనకి ముత్యాలు డిజైన్స్ ఇచ్చారు. ఎండింగ్ పాయింట్ పైన మనకి ఇటు సైడ్ బోత్ సైడ్స్ మనకి పికాక్సే ఇచ్చారనమాట. కంప్లీట్లీ కింద కూడా మనకి ఎలివేషన్ కోసం డిజైన్ అనేది చేంజ్ చేశారనమాట. కంప్లీట్లీ మనకి 145 గ్రామ్స్లో నక్షి వడ్డానంలో చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఎందుకంటే నక్షి వచ్చినప్పుడు వర్క్మెన్షిప్ అవ్వచ్చు, లేదంటే ఆ మేకింగ్ అవ్వచ్చు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. కంప్లీట్లీ చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఎవరైనా కస్టమర్స్ బిలో 150 గ్రామ్స్లో ఫ్రంట్ పార్ట్ హెవీగా కావాలన్నప్పుడు ఇలాంటి మోడల్ చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడున్న రేటుకి యాక్చువల్గా గోల్డ్ రేట్ చాలామంది కస్టమర్స్ ఆలోచిస్తుంటారు. వడ్డానమ్స్ మనకి 200, 250 ఉంటాయి అనుకుని, కానీ మనకి 100 నుంచి 150 లోపలే వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా బెస్ట్ చాయిస్ అనే చెప్పొచ్చు అనమాట. కోరల్స్లో ఎవరికైనా కస్టమర్స్ హారమ్స్ ఉండి, లేదంటే మనకి వడ్డానమ్స్ కోరల్స్లో కావాలన్నప్పుడు ఇలాంటి మోడల్ చూస్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పొచ్చు. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ 165 ఉంది. నెట్ వెయిట్ వచ్చి 142 గ్రామ్స్ ఉందన్నమాట. మనకి బిలో 150 గ్రామ్స్లోనే ఫ్రంట్ పార్ట్ నక్షి మోడల్స్ అన్ని చాలా నీట్గా వస్తున్నాయి. కంప్లీట్లీ మనకి లక్ష్మీ డిజైన్స్ అనే చెప్పొచ్చు. కంప్లీట్లీ మీకు ఆల్టర్నేట్ పికాక్ లక్ష్మీదేవి ఇచ్చారు. పైన మాత్రం ఎమరాల్డ్స్ మనకి స్టోన్స్ యూజ్ చేశారనమాట. మనకి మెయిన్ ఎమరాల్డ్ స్టోన్స్ వల్ల ఏంటంటే ఆ లుక్ అనేది చాలా డిఫరెన్స్ అనేది చేంజ్ చేస్తుంది అనమాట. రెగ్యులర్గా ఓన్లీ ప్లెయిన్ పెట్టామనుకోండి, ఆ నక్షి డిజైన్స్కి స్టోన్స్కి మనకి అంత డిఫరెన్స్ కనబడుతుంది. అందుకని మ్యాక్సిమం మీకు స్టోన్సే యూజ్ చేస్తారు, ఎమరాల్డ్ స్టోన్స్ నక్షి వర్క్లో. డ్రాప్స్ మాత్రం మనకి ముత్యాలు ఎమరాల్డ్ బీడ్సే ఇచ్చారు. నక్షి వర్క్కి బీడ్స్ కంపల్సరీ మనకి లుక్మెన్షిప్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేస్తుంది. మీకు ఎవరికైనా కస్టమర్ స్టోన్ వద్దు, గోల్డ్ డ్రాప్స్ కావాలన్నా ఆల్టర్నేట్ మన చాయిస్ తీసుకోవచ్చు, కానీ అంత లుక్ అనేది కనపడదు అనమాట నక్షి బాల్స్ వల్ల. పైన మనకి కంప్లీట్లీ రూబీ పొటాస్ యూజ్ చేశారు. లీఫ్ ఈ పార్ట్ అనేది మనకి లీఫ్ యాడ్ చేశారనమాట. పికాకు మిడిల్ వచ్చి మెయిన్ ఇక్కడ చేంజెస్ ఏంటంటే రెగ్యులర్గా నక్షి వర్క్ అనేది కామన్, కానీ మనకి విక్టోరియన్ పెండెంట్ కూడా యూజ్ చేశారనమాట మిడిల్లో.
ఈ విక్టోరియన్ ప్లస్ లక్ష్మీదేవి యాంటిక్ లక్ష్మీదేవి యూజ్ చేశారనమాట. బోత్ సైడ్స్ విక్టోరియన్ మోజనైట్ స్టోన్స్ యూజ్ చేశారు, ఎమరాల్డ్ స్టోన్స్ కూడా యూజ్ చేశారు. మనకి ఈ పెండెంట్ వల్ల లుక్ అనేది కంప్లీట్లీ చేంజ్ చేస్తుంది ఈ వడ్డానం అనమాట. మిడిల్ ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మనకి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. కింద ఎలిఫెంట్స్ యూజ్ చేశారు, ప్లస్ మనకి విక్టోరియన్ పెండెంట్ కూడా యాడ్ చేశారు కాబట్టి చాలా డిఫరెంట్ స్టైలిష్గా ఉంటుందని చెప్పచ్చు. ఎవరికైనా డిఫరెంట్గా వడ్డానం కావాలన్నప్పుడు ఇలాంటి మోడల్ ఇప్పుడు బెస్ట్ మోడల్ అని చెప్పచ్చు. ఎందుకంటే విక్టోరియన్ పెండెంట్ ఉంది ప్లస్ నక్షి వర్క్ కూడా ఉంది కాబట్టి బోత్ మనకి రెండు మనకి టాప్ డిజైన్సే కాబట్టి బెస్ట్ మోడల్ అని చెప్పచ్చు. కోరల్స్ యూజ్ చేశారు, ఎమరాల్డ్ స్టోన్స్ యూజ్ చేశారు, ముత్యాలు యూజ్ చేశారు. అన్నీ మనకి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఈ వడ్డానం. బిలో 150 గ్రామ్స్లో కొంచెం డిఫరెంట్గా నక్షి మోడల్ చూసే కస్టమర్స్కి అయితే ఇది చాలా బెస్ట్ మోడల్ అని చెప్పచ్చు. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ వచ్చి 150 ఉంది, నెట్ వెయిట్ వచ్చి 140 అనమాట. 139.5 140 గ్రామ్స్లో వచ్చిందనమాట. కంప్లీట్లీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ పికాక్స్ ఇచ్చారు, ప్లస్ లక్ష్మీదేవి మనకి మిడిల్ ఎంబోజింగ్ వచ్చి లక్ష్మీదేవి ఫుల్ విగ్రహం ఇచ్చారు. బోత్ సైడ్స్ పికాక్ యూజ్ చేశారనమాట. పైన కూడా మనకి కంప్లీట్లీ మనకి ఈ పెండెంట్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ బోత్ సైడ్స్ పికాక్ ఇచ్చారనమాట. కింద కూడా కంప్లీట్లీ పికాక్ అనే చెప్పచ్చు. డ్రాప్స్ మాత్రం ఎమరాల్డ్ బీడ్స్ ముత్యాలు ఇచ్చారనమాట. నక్షి వర్క్లో మనకి ఎక్కువ ఇప్పుడు ఈ కోరల్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే లుక్ అనేది చాలా డిఫరెంట్గా తెలుస్తుంది కాబట్టి కోరల్స్ ఎక్కువ యాడ్ చేస్తారు. కోరల్స్లో చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ కూడా ఈసారి కోరల్స్ ఎక్కువ వడ్డానమ్స్ వచ్చాయన్నమాట. పైన వచ్చి మనకి ముత్యాలు యూజ్ చేశారు. కంప్లీట్లీ పికాక్ లక్ష్మీ మోడల్స్తో నక్షి వర్క్లో చాలా బాగా వచ్చింది. రెగ్యులర్గా మనకి బిలో 150 గ్రామ్స్లో ఫ్రంట్ పార్ట్ వస్తున్నాయి ఇప్పుడు కాబట్టి 140-130 గ్రామ్స్ బడ్జెట్లో అయితే చాలా బాగా వస్తున్నాయి. దట్టు మనకి హెవీగా వస్తున్నాయి అనమాట. ఒకటి పెట్టుకుని మనకి కింద మనకి రెగ్యులర్గా ఏంటంటే షేప్ చిన్నగా అయినప్పుడు లుక్ అనేది సరిగ్గా కనపడదు కాబట్టి ఈ వర్క్ వల్ల మనకి ఏంటంటే నక్షి వల్ల మనకి హెవీగా ఇస్తారు, ప్లస్ డిజైన్ మేకింగ్ అనేది చాలా డిఫరెన్స్గా ఉంటుంది. కంప్లీట్లీ మనకి ముత్యాలు లేదంటే ఎమరాల్డ్ బీడ్స్, ఎమరాల్డ్ స్టోన్స్ అన్ని మోడల్స్లో మనకి కంప్లీట్లీ డిజైన్ అనేది చేంజ్ చేస్తుంది కాబట్టి యూజ్ చేస్తారు నక్షి వర్క్లో. పైన మనకి ఎమరాల్డ్ స్టోన్స్ యూజ్ చేశారు, డ్రాప్స్ యూజ్ చేశారు, కోరల్స్. కంప్లీట్లీ మనకి ఏంటంటే నక్షి ఫుల్ఫిల్గా ఉంటుంది అనమాట వర్క్మెన్షిప్ అంతా కంప్లీట్లీ. బిలో 140 గ్రామ్స్లో అయితే చాలా బాగా వచ్చిందని చెప్పచ్చు. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ వచ్చి 144 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చి 124 గ్రామ్స్ ఉందన్నమాట. బిలో 125 గ్రామ్స్లో మనకి నెట్ వెయిట్ వచ్చిందనమాట. దట్టు మనకి హెవీగానే వచ్చింది. మనకి 125-130 గ్రామ్స్ వచ్చినా కానీ బ్రాడ్గా వచ్చింది, ప్లస్ మనకి లెంత్ అవ్వచ్చు లేదంటే బ్రాడ్నెస్ అవ్వచ్చు చాలా బాగా వచ్చింది అనమాట. వర్క్ మంచి కంప్లీట్లీ మనకి అష్టలక్ష్మి టైప్ అని చెప్పచ్చు. కంప్లీట్ లక్ష్మి ఉందన్నమాట. మిడిల్ వచ్చి కంప్లీట్లీ మనకి గజలక్ష్మి పెండెంట్ ఇచ్చారనమాట. కింద కూడా మనకి చూసినట్లు కింద ఎలిఫెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఆల్టర్నేట్ ఏంటంటే డ్రాప్స్ ఇచ్చారు, ముత్యాలు ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ ఈ లైన్ మొత్తం ఎలిఫెంట్స్ యూజ్ చేశారు. పైన మాత్రం మనకి పికాక్తో ఇచ్చారు, కంప్లీట్లీ పికాక్ డిజైన్స్ ఇచ్చారు. లీఫ్తో మనకి డిజైనింగ్ అనేది మన షేపింగ్ అనేది చేసుకున్నారు అనమాట. లీఫ్ అనేది కంప్లీట్లీ మనకి నక్షి వర్క్లో 125 గ్రామ్స్లో అనేది చాలా బాగా వచ్చింది. దట్టు ఫ్రంట్ పార్టే కాబట్టి మనకి చాలామంది బెల్ట్ ఆప్షన్స్ అడుగుతుంటారు. మీకు సిల్వర్ ఆప్షన్ ఉంటుంది, ప్లస్ గోల్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఏదైనా సరే కస్టమర్ చాయిస్ అనమాట, ఆప్షన్ తీసుకోవచ్చు. కంప్లీట్లీ 125 గ్రామ్స్లో అయితే చాలా బాగా వచ్చిందని చెప్పొచ్చు. నక్షి దట్టు మనకి నక్షి మోడల్ కాబట్టి యాంటిక్లో నక్షి మోడల్స్ అంటే కంప్లీట్లీ మేకింగ్ అవ్వచ్చు లేదంటే వర్క్మెన్షిప్ అవ్వచ్చు చాలా నీట్గా ఉంటుంది. అందుకే చాలామంది కస్టమర్స్ యాంటిక్ నక్షి వర్కే చూస్ చేసుకుంటూ ఉంటారు. బ్రైడల్ కలెక్షన్స్కి అయితే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 125 గ్రామ్స్లో హెవీగా వస్తుంది. దట్టు మనకు వర్క్మెన్షిప్ కూడా చాలా క్లారిటీ ఉంటుంది కాబట్టి బెస్ట్ చాయిస్ అనేది చెప్పచ్చు అనమాట ఈ మోడల్. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ వచ్చి 154.3 ఉంది, నెట్ వెయిట్ వచ్చి 133.240 134 గ్రామ్స్ అని చెప్పచ్చు. కంప్లీట్లీ మనకి ఏంటంటే మనకి కోరల్సే యూజ్ చేశారు. ఈ వడ్డాన్స్ అన్నిటికీ ఫ్లవర్ టైప్ కోరల్ యాడ్ చేశారు. బోత్ సైడ్స్ అటు ఇటు. మిడిల్ మాత్రం పెండెంట్ గజలక్ష్మి కంప్లీట్లీ ఫుల్ అనమాట. విగ్రహం కంప్లీట్ ఫుల్ ఇచ్చారు. రెగ్యులర్గా లక్ష్మీదేవి అంటే ఫుల్ ఓన్లీ ఫేస్ మాత్రమే ఇస్తారు, ఇక్కడ ఫుల్ విగ్రహం ఇచ్చారు. కంప్లీట్లీ ఈ పార్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. మెయిన్ పార్ట్ వచ్చి ఇది కంప్లీట్లీ ఎలిఫెంట్స్తో ఇచ్చారనమాట. కింద డ్రాప్స్ వచ్చి ఎమరాల్డ్ బీడ్స్ ముత్యాలు యూజ్ చేశారు. పైన పికాక్ అనమాట, మనకి కంప్లీట్ పికాక్ యూజ్ చేశారు. కింద వచ్చి పైన వచ్చి కంప్లీట్లీ పికాక్ యూజ్ చేశారు. మిడిల్ మాత్రం కోరల్ ఫ్లవర్స్ ఇచ్చి గోల్డ్ ఫ్లవర్స్ కూడా యాడ్ చేశారనమాట. ఎలిఫెంట్స్ ఉన్నాయి, పికాక్ ఉన్నాయి, టూ డిఫరెంట్గా మనకి ఏంటంటే రెండు ఇచ్చారు. పెండెంట్ మాత్రం చాలా హెవీగా ఇచ్చారనమాట. 135 గ్రామ్స్లో అయితే నక్షి వర్క్ చాలా బాగా వచ్చింది. దట్టు మనకి ఫ్రంట్ పార్ట్ మాత్రమే కాబట్టి ఆ వెయిట్లో వస్తున్నాయి. 135 గ్రామ్స్ అయితే బెస్ట్ మోడల్ అని చెప్పచ్చు. పైన పికాక్ ఇచ్చారు, కింద పికాక్ మనకి ఎలిఫెంట్స్ విగ్రహం ఇచ్చారు. కోరల్స్ యాడ్ చేస్తారు. మెయిన్ రీజన్ ఏంటి కోరల్స్ వల్లనే మనకి లుక్ అనేది చాలా డిఫరెన్స్ తెలుస్తుంది వడ్డానమ్స్కి. చాలామంది అందుకే మ్యాక్సిమం కస్టమర్ ఆప్షన్స్ కోరల్సే అడుగుతున్నారు కాబట్టి ఈసారి అన్ని కోరల్ టైప్ వడ్డానమ్సే వచ్చాయన్నమాట. 135 గ్రామ్స్లో అయితే చాలా బాగా వచ్చింది. ప్లస్ మా మోడల్ కూడా మనకి ఎక్కడ కాంప్రమైజ్ అయిందంటే డిజైన్ అవ్వచ్చు, విడ్త్ అవ్వచ్చు, ఆ వెయిట్ అయినా సరే మనకి చాలా క్లారిటీగా అనేది ఇచ్చారనమాట. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 161-625 ఇచ్చారు. నెట్ వెయిట్ వచ్చి 140.539 అనమాట. 140 గ్రామ్స్లో మనకి వర్క్మెన్షిప్ అవ్వచ్చు లేదా నక్షి డిజైన్స్ కాబట్టి కంప్లీట్ డిజైనింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి రెగ్యులర్గా లక్ష్మీదేవి ఇస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే కృష్ణుడు ఇచ్చారనమాట. చాలా బాగుంది. మనకి 3 ఫేసెస్ అనేది కూడా కృష్ణుడే అనమాట. ఇక్కడ మిడిల్ వచ్చి పెద్దగా ఇచ్చారు, బోత్ సైడ్స్ కొద్దిగా చిన్నగా ఇచ్చి
మేకింగ్ కూడా మనకి కృష్ణుడి మీద పికాక్స్ ఎలివేట్ చేశారు. ప్లస్ మనకి ఇక్కడ డిజైన్ అవ్వచ్చు లేదంటే మేకింగ్ అవ్వచ్చు చాలా డిఫరెన్స్గా బాగా చేశారనమాట. పైన కూడా మనకి డిజైనింగ్ కోసం పైన మనకి గొడుగులు టైప్ యూస్ చేశారనమాట. పైన పికాకు లేదంటే మనకి ఎమరాల్డ్స్ స్టోన్స్ అవి కామన్గా ఉంటాయి నక్షి వర్క్లో. ఎమరాల్డ్ స్టోన్స్ లేకపోతే లుక్మెన్షిప్ ఉండదు కాబట్టి కంపల్సరీ మనకి ఎమరాల్డ్ స్టోన్ అనేది యూజ్ చేస్తారు. డ్రాప్స్ మాత్రం ఎమరాల్డ్ బీడ్స్ మొత్తం ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి ఎమరాల్డ్ బీడ్సే యూజ్ చేశారు. రూబీ పొటాస్ అనేది కామన్ అనమాట. రెగ్యులర్గా మనకి ఈ వెయిట్లో అయితే ఈ మనకి రెగ్యులర్ ఇంత హెవీతో అవ్వచ్చు లేదంటే డిజైన్ అవ్వచ్చు రాదు, కానీ మనకి మేకింగ్ చాలా బాగా వచ్చింది కాబట్టి 140 గ్రామ్స్లో బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డిఫరెన్స్గా మనకి కృష్ణుడు ఇచ్చారనమాట. ఇక్కడ రెగ్యులర్గా అంటే ఎక్కువ లక్ష్మీదేవి ఇస్తారనమాట. ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ కోరల్స్ యూస్ చేయలేదు, ఎమరాల్డ్సే యూస్ చేశారు. కంప్లీట్లీ మనకి కృష్ణుడే ఇచ్చారు కాబట్టి చాలా డిఫరెన్స్ అని చెప్పొచ్చు. ఎవరైనా డిఫరెంట్గా వడ్డానం కృష్ణుడు కానీ లేదంటే రాముడు కానీ అలా కావాలన్నప్పుడు ఇలాంటి మోడల్ చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వర్క్మెన్షిప్ కృష్ణుడు అవ్వచ్చు, ఫేస్ అవ్వచ్చు చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. డెఫినెట్గా 140 గ్రామ్స్లో ఫ్రంట్ పార్ట్ చూసే కస్టమర్స్కి అయితే ఇది చాలా బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 122 830 ఇచ్చారు. నెట్ వెయిట్ వచ్చి 109 460 110 గ్రామ్స్ అని చెప్పొచ్చు. వర్క్మెన్షిప్ అంతా కంప్లీట్లీ టెంపుల్ వర్క్ ఇచ్చారు, అష్టలక్ష్మి డిజైన్ అనమాట. ప్లస్ ఏంటంటే డ్రాప్స్ వచ్చి ఎమరాల్డ్ బీడ్స్ ముత్యాలు యాడ్ చేశారు. రూబీస్ ఎమరాల్డ్స్ సీజెడ్ స్టోన్స్ యూస్ చేశారు. ఇక్కడ రెగ్యులర్గా నక్షి వర్క్కి మాత్రమే మనకి పొటాస్ అలా యూస్ చేస్తారు, రూబీ పొటాస్ ఉంటాయి. వీటికి ఏంటంటే ఎమరాల్డ్ స్టోన్స్, రూబీ స్టోన్స్ సీజెడ్ స్టోన్స్ యూస్ చేస్తారనమాట. 110 గ్రామ్స్ లో బడ్జెట్ చూసే కస్టమర్స్కి అయితే చాలా 110 గ్రామ్స్ అంటే టెంపుల్ వర్క్లో చాలా బాగా వస్తుందని చెప్పొచ్చు. చాలామంది నక్షి కాకుండా కొంచెం గోల్డ్ ఫినిషింగ్ అడుగుతూ ఉంటారు. గోల్డ్ ఫినిషింగ్ అయితే లైట్ వెయిట్ అయితే మనకి 110 గ్రామ్స్లో వచ్చింది అష్టలక్ష్మి. డెఫినెట్గా మనకి ఎవరికైనా 110 గ్రామ్స్లో లైట్ వెయిట్లో కావాలన్న కస్టమర్స్కి అయితే ఇది బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అష్టలక్ష్మి మన ప్లస్ మనకి ఏంటంటే రెగ్యులర్ ఫినిషింగ్ టెంపుల్ పాలిష్ కాబట్టి డెఫినెట్గా చాలామంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి ఇది బెస్ట్ చాయిస్ అనేది చెప్పొచ్చు. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ వచ్చి 125 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చి 106 గ్రామ్స్ ఉందన్నమాట. 106 గ్రామ్స్లో మనకి కంప్లీట్లీ మనకి లక్ష్మీదేవి ఇచ్చారనమాట. కంప్లీట్లీ లక్ష్మీ అని చెప్పొచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ పికాక్ యూస్ చేశారు, మనకి ఎలిఫెంట్స్ యూస్ చేశారు. గజలక్ష్మి పెండెంట్ ఈ మిడిల్ వచ్చి గజలక్ష్మి పెండెంట్ యూస్ చేశారండి. మొత్తం డ్రాప్స్ వచ్చి ఎమరాల్డ్ బీడ్స్ ముత్యాలు యూస్ చేశారు. రూబీ స్టోన్స్ ప్లస్ ఎమరాల్డ్ స్టోన్స్ అనేది కామన్. ఎమరాల్డ్ స్టోన్స్కి మనకి ముత్యాలు యాడ్ చేశారనమాట. 105 గ్రామ్స్లో మనకి రెగ్యులర్గా మనకి ఇంత హెవీగా రాదు, ప్లస్ మనకి ఫ్రంట్ పార్ట్ మాత్రమే కాబట్టి డెఫినెట్గా నక్షి వర్క్లో 105 గ్రామ్స్లో అయితే చాలా బాగా వచ్చిందని చెప్పొచ్చు. బెల్ట్ మనకి యాజ్ యూజువల్ సిల్వర్ ఆప్షన్ ఇవ్వదు, గోల్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కస్టమర్కి చాయిస్ ఆప్షన్ సిల్వర్ అయినా సిల్వర్ ఓకే, గోల్డ్ అయినా చేయిస్తారు, కస్టమర్ ఆప్షన్ బట్టి ఉంటుంది. మనకి రెగ్యులర్గా యాంటిక్ వర్క్లో నక్షి డిజైన్సే బాగా రెగ్యులర్గా మనకి హెవీగా ఉంటుంది కాబట్టి మనకి కస్టమర్స్ అందరూ మ్యాక్సిమం యాంటిక్లో నక్షి వర్క్ డిజైన్సే అడుగుతుంటారు. కంప్లీట్లీ మనకి నక్షి వర్క్ ప్లస్ మనకి ఎమరాల్డ్ స్టోన్స్ రూబీ పొటాస్ యూస్ చేశారు కాబట్టి చాలా బాగా వచ్చిందని చెప్పొచ్చు. 105 గ్రామ్స్లో రెగ్యులర్గా మనకి ఇంత హెవీగా రాదు కాబట్టి లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. కాబట్టి డెఫినెట్గా మంచి ఇలాంటి మోడల్స్ కోసం మనకి వెబ్సైట్ కూడా ఉంటుంది, CBJ వెబ్సైట్. లేదంటే డైరెక్ట్గా విజిట్ అవ్వాలంటే అమీర్పేట్ బ్రాంచ్ అవ్వచ్చు, KPHP బ్రాంచ్ అవ్వచ్చు, ఎక్కడైనా విజిట్ అయ్యి ఒకవేళ ట్రయల్ చేయాలనుకుంటే ట్రై చేసి మీరు ఒకసారి డిజైన్స్ చూసుకోవచ్చు అనమాట. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.